చిరంజీవి గారు పిఠాపురం వస్తున్నారా? ఓన్లీ వీడియోతో సరిపెడుతున్నారా? సార్ చిరంజీవి గారు పిఠాపురం వస్తారు, తమ్ముడిని గెలిపించుకుంటారు, తమ్ముడితో మాట్లాడతారు, తమ్ముడు కోసం చేస్తారు. మేఘా కుటుంబం మొత్తం వస్తుంది, మేఘా కుటుంబం తమ్ముడు కోసం చేస్తారు. పార్టీకి ఆయన సంబంధం లేదు, పార్టీ కోసం రాడు, సొంత తాడుపుట్టిన తమ్ముడు కోసం చిరంజీవి గారు వస్తారు. చిరంజీవి గారు అమ్మగారు కూడా కావాలంటే వీడియో కావిస్తారు వాళ్ళ కొడుకు కోసం. ఎందుకంటే నీతికి నిజాయితీకి మారు పేరు ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన చేస్తున్న సేవలు, 10 సంవత్సరాలు పార్టీ నడిపినది, ఒక ఆలోచనలు ఆయన మంచి ఆలోచనలతో ఉన్నారు కాబట్టి తల్లి ఆశీర్వదిస్తుంది, వదిన ఆశీర్వదిస్తారు, అన్నయ్యలు ఆశీర్వదిస్తారు. ఆయన కోసం మొత్తం కొన్ని లక్షలు, కొన్ని కోట్ల మంది సపోర్ట్ చేయడం కోసం స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు పిఠాపురం వెళ్తున్నారు. ఇంక్లూడింగ్ నేను కూడా వెళ్తా. కానీ నాకు అక్కడ అవసరం లేదు. 1,10,000 మెజార్టీతో ఆయన గెలుస్తున్నాడు కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్న అనకాపల్లి జిల్లా అవ్వచ్చు, విశాఖ జిల్లా అవ్వచ్చు, శ్రీకాకుళం జిల్లా అవ్వచ్చు, విజయనగరం జిల్లా అవ్వచ్చు, మన్యం జిల్లా అల్లూరు అవ్వచ్చు, అక్కడ మాత్రం నేను కవర్ చేసుకుంటూ నాకున్న ప్రతిభతో నేను వచ్చేస్తే ఓటేస్తాను, లేకపోతే గెలవడం. టీడీపీ ఆల్రెడీ గెలుపు అనేది ఖాయం. కానీ నా వల్ల 10 ఓట్లైనా టీడీపీకి ఉపయోగపడుతుందా? నా వల్ల ఒక 10 మందికి కూటమి వాళ్ళకి ఓట్లు పడుతుందా అని ఒక ఆలోచనతో నాలా నేను కానీ, ఆర్పీ గారు కానీ, ఇంకోళ్ళు కానీ 10 మంది ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం ఈరోజు అన్యాక్రాంతం అయిపోయింది. ఈరోజు రాష్ట్రాన్ని దాచుకుంటున్నారు కాబట్టి ఈ రాష్ట్రం పోయి మా రాష్ట్రం రావాలి, చంద్రబాబు రాష్ట్రం రావాలి అని కోరుకుంటున్నాం మేమంతా. లాస్ట్ అండ్ ఫైనల్ చాలా సర్వేలు వస్తున్నాయి. నట్టికుమార్ సర్వే ఏంటి ఆంధ్రప్రదేశ్లో? శ్రీకాకుళం నుంచి హిందూపూర్ దాకా తిరుగుతున్నారు నట్టికుమార్, ఏం చెప్తారు మీరు? శ్రీకాకుళం 8 సీట్లు గెలుస్తున్నాం, 2 సీట్లు నువ్వు నేనే ఉన్నాయి. విశాఖపట్నం మొత్తం స్లీప్ చేస్తున్నాం, అనకాపల్లి జిల్లా మొత్తం స్లీప్ చేస్తున్నాం, విజయనగరం జిల్లాలో 50-50, విజయనగరం జిల్లాలో 50, మన్యం జిల్లాలో 50-50, మొత్తం టోటల్ ఈస్ట్ గోదావరిలో 80% గెలుస్తున్నాం, 20% నువ్వు నేనే ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో 80% గెలుస్తున్నాం, 20% నువ్వు నేనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 60 మాకు, 40 వాళ్ళకి. అది 40 కూడా నువ్వు నేనే అని పొజిషన్ ఉంది. 60% గుంటూరు జిల్లాలో మాకు ఉంది, 40% నువ్వు నేను పొజిషన్ ఉంది. పల్నాడు జిల్లాలో వచ్చి వాళ్ళకి 60, వాళ్ళకి 50, మాకు 50, నువ్వు నేను పొజిషన్లో ఉంది. నెల్లూరు జిల్లాలో 80% మేము గెలుస్తున్నాం, 20% నువ్వు నేను ఉన్నది. అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ప్రశాంత్ రెడ్డి గారు గెలుస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు ఓడిపోతున్నారు, చెన్నై టికెట్ కూడా ఆల్రెడీ వేసుకున్నారు. మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఓడేది విజయసాయి రెడ్డి గారు, ఫస్ట్ గెలిచేది పవన్ కళ్యాణ్ గారు. ఈ 2 చూసుకోండి. ఓకే, తర్వాత లోకేష్ గారు గెలుస్తున్నారు. అక్కడ మొత్తం టోటల్ గా సీట్లు ఎన్ని సీట్లు కూటమి రాబోతున్నాయి? టోటల్ గా 75 సీట్లు స్లీప్ చేస్తాం, 50 సీట్లు తక్కువ మెజార్టీతో నువ్వు నేను మెజార్టీతో వస్తాం. ఇది నిజం మాట్లాడుతున్నాను, నేనేదో కావాలని ఒక పార్టీ కోసంగా. 75 సీట్లు స్లీప్ చేసే మాకు ఆల్రెడీ ఏ సర్వేలు తీసుకున్నాం, వాళ్ళ దగ్గర వైసీపీ దగ్గర ఉన్నసి 75 సీట్లు మేము గెలుస్తున్నాం. 50 సీట్లు మాత్రం నువ్వా నేనని మెజార్టీతో ఏదైనా 2,000, 3,000, 5,000, 1,000, 1,500 మెజార్టీతో గెలుస్తాం. తక్కువ సీట్లు షర్మిలారెడ్డి గారి వల్ల, షర్మిలారెడ్డి గారు ఒక సీటు గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే సెకండ్ ప్లేస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా ఎమ్మెల్యేలు కూడా 4-3 ఎమ్మెల్యేలు వచ్చేటట్టు ఉన్నాయి. సెకండ్ ప్లేస్ వాళ్ళు కూడా కొన్ని, థర్డ్ ప్లేస్ వైసీపీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నా, కూటమి మేము గర్వంగా చెప్తున్నాం. కాంగ్రెస్ ఈరోజు షర్మిలారెడ్డి గారి వల్లే మన చంద్రబాబు నాయుడు గారి కూటమి అధికారంలోకి వస్తుంది. డిఫరెన్స్ 6% మాత్రమే ఉంది. ఆ 6% ఆమె చేస్తుంది. వైసీపీకి నష్టం వచ్చింది షర్మిలారెడ్డి గారు, సునీతారెడ్డి గారి. అది 100% ఎన్ని కూటములు వేసుకున్నా, ఎన్ని పై ఎత్తులు వేసుకున్నా 100% సపోర్టెడ్. అంటే అన్నయ్య నిజాలు బయటపెట్టి మొత్తం టోటల్గా ఎలాంటి వాడు నిజం బయటపెట్టిన అక్క జిల్లాలకి హ్యాట్సాప్. ఈ రోజు వాళ్ళ గవర్నమెంట్ వెళ్తూ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వస్తుంది. షర్మిలారెడ్డి గారి పర్ఫార్మెన్స్ 29 ఇస్ బెటర్ థింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుత రాజకీయ పరిస్థితి థ్యాంక్ యూ.